వస్తుంది బాబు, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ఇప్పుడు నేనేం చెప్పలేనండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. ఐఎమ్ కాళిదాస్. నైస్ టు మీట్ యూ. ఐఎమ్ డాక్టర్ దేవయాని. ఇందాకే మీరు చేసిన సాహసాల గురించి విన్నాను. మీలాంటి డైరింగ్ ఆఫీసర్స్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. అన్నట్లు మీరు ఆర్డర్ చేసిన పామే కదా బాబు డెలివరీ తీసుకుంది? ఎస్ సార్. మా ధృవ కోసం నల్లట్రాస్ ఆర్డర్ చేశాం. పొరపాటున దిలీప్ అనే అబ్బాయి డెలివరీ అయిపోయింది. అది చాలా ప్రమాదకరమైన పాము. పాములని ప్రమాదకరమే కదా డాక్టర్? కాదు, కానీ ప్రపంచంలో ఉండే పాములన్నింటిలోకి ఈ నల్లట్రాస్ అతి ప్రమాదకరమైంది. అంతేకాదు, అతి పొడవైంది కూడా. సుమారు 18 అడుగులు పొడవుండే ఈ నల్లట్రాసు నేల మీద ఎంత వేగంగా పాకగలదో నీటిలోనే అంత వేగంగా ఈదగలదు. దీని ఆహారం కూడా పాములే. అసలే భయంకరమైన ఈ పాముకి కుబుసం వృత్యా పౌరుషం మరీ ఎక్కువ అవుతుంది. అప్పుడు అది బుసుకుడితే కొద్ది దూరం వరకు గాలి కూడా విషపూరితం అవుతుంది. మరి దాని కాటు గురైన వాళ్ళకి బ్రతికే అవకాశం లేదంటారా? వెంటనే యాంటీవెనమ్ ఇంజెక్షన్ ఇస్తే బ్రతికే అవకాశం ఉంది. అది 50% మాత్రమే. ఓహో, అదంత ప్రమాదకరమైనప్పుడు మన ఇంట్లో హెచ్చరించడం మంచిది. ఎస్, యు ఆర్ రైట్. జానీ, జానీ, నేనెవరో మా పేర్లు ఏమిటో కూడా తెలుసుకున్నాం అన్నమాట. మీరెవరైనా మీ పేర్లు ఏమైనా మాకు అనవసరం. కానీ మీకు ముఖ్య విషయం చెప్పడానికి వచ్చాం. ఆ ఇంట్లో ఉన్న కుర్రోడు దిలీప్ ఓ భయంకరమైన నల్ల త్రాసు ఉన్న బాక్స్ ని ఇంట్లోకి తీసుకొచ్చాడు. దయచేసి ఆ బాక్స్ ఎవరు తెరవకండి. నేను చెప్పేది నిజం. అది చాలా భయంకరమైన పాము. కావాలంటే పాము మీద రీసెర్చ్ చేసి డాక్టర్ అడుగు. అడగక్కర్లేదు. ఆ పాము ఇందాకే బాక్స్ లో నుంచి బయటపడింది. ఒక వ్యక్తిని కాటేసింది. ఎవరిని కాటేసింది చెప్పు. ట్రై చేసి చెప్పండి. కొత్త ప్రాణాలతో ఉన్న యాంటీవెనమ్ ఇంజెక్షన్ ట్రై చేద్దాం. ఈ ఇంట్లో పని మనిషిని కాటేసింది. కావాలంటే మీరు వచ్చి ట్రీట్ చేయొచ్చు డాక్టర్. నిజమైతే ఆమెను కిటికీ దగ్గర తీసుకొచ్చి చూపించు. వీల్లేదు, ఆమె షాక్ లో పడి ఉంది. ఆమెను బ్రతికించాలనుకుంటే ఆ డాక్టర్నే వచ్చి ట్రీట్ చేయమని చెప్పండి. ఇంపాసిబుల్. ఆవిడ లోనికి రాలని వీల్లేదు. ఇన్స్పెక్టర్, ఆమెను బ్రతికించి ప్రయత్నం చేద్దాం. ఆగండి డాక్టర్, మీరు కూడా వెళ్ళి వాళ్ళ చేతులు ఏరుకోకండి. చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని డాక్టర్ గా నేను బలివ్వలేను. ఐ కెన్ టేక్ ద రిస్క్. జానీ, తొందరపడుతున్నావేమో. లేదు రంగా, డాక్టర్ లోపలుంటే మనకే మంచిది. ఏమిటి మీ నిర్ణయం? ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ లోపల పంపం. కాటు వేయబడ్డ వ్యక్తి మాకేం బంధువు కాదు. మీరు కావాలనుకుంటే రక్షించుకోండి, లేకుంటే లేదు. పోనీ ఆ మనిషిని గుమ్మం దగ్గర వదలండి. నేనే అక్కడికి వచ్చి ట్రీట్ చేస్తాను. ఆల్ రైట్, పేషెంట్ మేమే గుమ్మం దగ్గర తీసుకొస్తాం. మీరేం ట్రిక్స్ ప్లే చేయడానికి వీల్లేదు. ఓకే ఓకే. నా మెడిసిన్ కిట్ జీప్ లో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. రంగా, నువ్వు ఇక్కడి నుంచి కదలకు. వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. రే ముసలాడా, నాతో పదా. ఎక్కడికి? ఎక్కడకా చెప్తాను, పదా. డాక్టర్, అనవసరంగా మీరు రిస్క్ తీసుకుంటున్నారు. మరోసారి ఆలోచించండి. సారీ ఇన్స్పెక్టర్, అక్కడ ఓ పేషెంట్ చావు బ్రతుకుల్లో ఉంది. ఎంత రిస్క్ అయినా కాపాడడం డాక్టర్ గా నా వృత్తి ధర్మం. అల్లరి చేయకుండా అలాగే పైకి లేదు. ముసలాడా, నీకు బోరు కొట్టకుండా తోడు తీసుకొచ్చాను, పైకి తీసుకెళ్ళు. పారిపోవటానికి ప్రయత్నించావా?
నీ ప్రాణాలు తీసి శవాన్ని వీధిలో విసిరేస్తాను. జాగ్రత్త. ఏమిటి అన్యాయం? ఎందుకు అబద్ధాలు చెప్పడం తీసుకొచ్చావు? పాము కాటేసిన వ్యక్తి ఎప్పుడో చనిపోయినా ఒక డాక్టర్ లోపలుంటే మాకే మంచిదని నిన్ను తీసుకొచ్చాను. మర్యాదగా పైకి పద. పాము డాక్టర్, ఏమిటలా దిక్కులు చూస్తూ నిలబడ్డావు? పారిపోవటానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో ఆ ఝాన్సీ రాణిని అడిగి తెలుసుకో.